నమస్కారం. తెలంగాణ తెలుగు సిబిఎస్ఈ పరీక్షలు ఫిబ్రవరి మాసంలో మొదలవనున్నాయి. దీనికి సంబంధించినటువంటి కరికులం తెలంగాణ తెలుగు 089 కోడ్ 2023-24 10th క్లాస్ కరికులం డిజైన్. ఈ కరికులం డిజైన్ అనేది ఈ విధంగా వారు తయారు చేయడం జరిగింది. మనకు పాఠ్యాంశాలు ఒకటి దానశీలము, ఎవరి భాష వారికి వినసొంపు, నగర గీతం, శతక మధురిమ, లక్ష్య సిద్ధి, గోల్కొండ పట్టణం, భిక్ష. ఈ విధంగా మనకు కేవలం 7 పాఠ్యాంశాలు మాత్రమే ఉన్నాయి. ఇది పద్య పాఠ్యాంశం, ఇది గద్య పాఠ్యాంశం, మరి ఇది పద్య, ఇది పద్య. లక్ష్య సిద్ధి గద్య, గోల్కొండ పట్టణం గద్య, భిక్ష పద్య. ఈ విధంగా మొత్తం మనకి పద్య పాఠ్యాంశాలు 4 మరియు గద్య పాఠ్యాంశాలు 3, మొత్తంగా 7 పాఠ్యాంశాలు మనకి బోర్డ్ ఎగ్జామ్కి ఉండడం జరిగింది. ఇక నాన్ డీటెయిల్ టెక్స్ట్ చూసినట్లయితే మన ఇతిహాసం అని రామాయణం ఉంది. ఇది పూర్తిగా బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధకాండాలు 6 కూడా ఉండడం జరిగింది. మనకు ఈ ఉపవాచకం నుండి 8 మార్కులు, అంటే 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 2 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కుల చొప్పున కేటాయించారు. మార్క్స్ వెయిటేజ్ మనకి ఇక్కడ దానశీలం నుంచి ఎన్ని ఇస్తారు, ఎవరి భాష వాళ్లకు వినసొంపు నుంచి ఎన్ని, మార్కుల విభజన కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఇక గ్రామర్ విషయానికి వస్తే మనకు సంధులు ఉన్నాయి. సంధుల్లో మొత్తము పొంపువాదేశ, పడువాది, గసడదవ, రుగాగమ, ద్విరుక్తటకార, త్రిక సంధి. ప్రస్తుతం పోర్షన్కి మనకు కేవలం ఈ 6 సంధులు మాత్రమే ఉన్నాయి. 6 సంధుల నుండి మనకి కేవలం 4 మార్కులు, అంటే 4 ప్రశ్నలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక విభాగం గ్రామర్లో. మరొకటి ఛందస్సు, కేవలం వృత్త పద్యాలు, చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం, శార్దూలం 4 మాత్రమే ఉన్నాయి. 4ంటికి 4 మార్కులు, 4 ప్రశ్నలు ఇస్తారు. 3వ విభాగము సమాసాలు, ద్వంద్వ, ద్విగు, బహువ్రీహి, రూపక. ఈ 4 సమాసాల నుండి 4 ప్రశ్నలు, ఒక్కొక్క మార్కు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4వ విభాగము గ్రామర్లో అలంకారాలు. అలంకారాలు మనకి 4 ఉన్నాయి. ఉపమాలంకారం, అతిశయోక్తి అలంకారం, క్రమాలంకారం, అర్ధాంతరాన్యాస అలంకారం. ఇవి కూడా 4 ప్రశ్నలు, 4 మార్కుల చొప్పున. కాబట్టి గ్రామరు మనకు సంధులు, ఛందస్సు, సమాసాలు, అలంకారాలు 4 విభాగాల నుండి 4 మార్కుల చొప్పున మనకు మొత్తం 16 మార్కులకి ఈ గ్రామర్ అనేది ఉంటుంది. తర్వాత భాషాంశాలు. భాషాంశాలు కూడా మళ్ళీ 4 విభాగాలు. ఇవి ఒకటి పర్యాయ పదాలు, జాతీయాలు, సామెతలు, అలాగే ప్రక్రియలు. మనకి ఇక్కడ ప్రక్రియలు కేవలం 7 పాఠ్యాంశాలు కాబట్టి 7 ప్రక్రియలు నేర్చుకుంటే సరిపోతుంది. పర్యాయ పదాలు పాఠ్యాంశాల వెనక ఉన్నవి, అలాగే పాఠ్య పుస్తకం వెనక ఉన్నటువంటి పర్యాయ పదాలు కూడా నేర్చుకోవాలి. పర్యాయ పదాలు మనకి 4 మార్కులకు 4 మార్కులు, ఒక్కొక్క ప్రశ్న 2 మార్కుల చొప్పున కేవలం 2 ప్రశ్నలే ఇవ్వడం జరుగుతుంది. జాతీయాలు కూడా 2 ప్రశ్నలు, 2 మార్కుల చొప్పున. సామెతలు 2 ప్రశ్నలు, 2 మార్కుల చొప్పున. ప్రక్రియలు మాత్రం 2 ప్రశ్నలు, 1 మార్కు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇలా భాషాంశాలు కూడా 4 విభాగాలుగా విభజించారు. గ్రామర్ వ్యాకరణాంశాలు కూడా 4 విభాగాలుగా విభజించడం జరిగింది. ఇక సృజనాత్మక రచన, ఇవి 3 విషయాలు ఉన్నాయి. 1 లేఖ, 2 దినచర్య, 3 వార్తా రచన. మనకి లేఖ, దినచర్య, వార్తా రచన ఈ 3 అంశాలు 4 మార్కుల చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే అంతర్గత మూల్యాంకనం, అంటే ఇంటర్నల్ అసెస్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి. మొత్తం 20 మార్కులకి ఇంటర్నల్, 80 మార్కులకి రాత పరీక్ష. కాబట్టి 20 మార్కులు ఏ విధంగా ఇవ్వాలో కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది.
ఒకటి పీరియాడిక్ టెస్ట్ అంటే పీటీలు జరుగుతాయి వాటి నుండి, అలాగే పోర్ట్ఫోలియోకి ఒక 5 మార్కులని, సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ అంటే మనము లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ ఈ స్కిల్స్ అన్నీ కూడా 5 మార్కులకి, మల్టిపుల్ అసెస్మెంట్ వీటికి సంబంధించి ఏవైనా మనము కండక్ట్ చేసినటువంటి విషయాలు ప్రాజెక్టు ఇవ్వచ్చు ఇందులో, అలాగే ఏవైనా క్విజ్లు, పీపీటీలు ఇలాంటివి తయారు చేయించి వాటికి కూడా ఒక 5 మార్కుల చొప్పున మొత్తం ఇలా 20 మార్కులు ఇంటర్నల్ ఎలా కేటాయించాలనేది ఇక్కడ వివరంగా సిబిఎస్ఈ వారే మనకు అందించడం జరిగింది. ఇది సిబిఎస్ఈ వెబ్సైట్లో నుండే తీసుకున్నటువంటిది. ఈ అంశాల వారీగా మనకు మోడల్ పేపర్ ఏ విధంగా ఇచ్చారో గమనిద్దాం. ఇది 2023-24 సంవత్సరం అంటే ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందినటువంటి ప్రశ్న పత్రం. ఇప్పుడు జరగబోయే వార్షిక పరీక్షలు ఇదే ప్యాటర్న్ ప్రకారం మనకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. మొత్తంగా 80 మార్కులు. టెక్స్ట్ బుక్ సింగిడి 2 అన్న పాఠ్యపుస్తకం ఆధారంగా దీన్ని తయారు చేశారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 2 పార్ట్స్గా విభజించబడి 4 సెక్షన్స్గా విభజించబడి ఉంటుంది. ఏబిసిడి అని అన్ని సెక్షన్స్ తప్పనిసరిగా అటెంప్ట్ చేయాలి అంటున్నాడు. ఆన్సర్ షీట్, ఇందులో ఉన్న ప్రశ్నలన్నీ ఆన్సర్ షీట్లోనే రాయాలి. సెక్షన్ ఏ విభాగము. మొదటి సెక్షన్లో మనకి రోమన్ నంబర్ 1 గద్యాంశము చదివి వాటి ఆధారంగా ప్రశ్నలకు తగిన జవాబులు ఎంచుకొని మీ జవాబు పత్రంలో రాయమంటున్నాడు. ఇక్కడ మనకి ఈ గద్యాంశము కింద 4 ప్రశ్నలు కనిపిస్తాయి. 4 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి మనకు 2 మార్కులు కేటాయించడం జరిగింది. ఇంతకు ముందు పాత పేపర్ ప్రకారము 5 ప్రశ్నలు ఇచ్చి ఒక్కొక్క మార్కు చొప్పున కేటాయించారు మామూలుగా. కానీ ఇక్కడ మాత్రం 4 ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 2 మార్కులు కేటాయించారు. అది కూడా ఎంసీక్యూ రూపంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు. 1, గోలకొండ పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది, దీని ప్రధాన సంపాదకుడు. కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఒక్కొక్క దానికి మనకు 2 మార్కులు. రెండవ ప్రశ్న 3, 4 మొత్తంగా 4 ప్రశ్నలు ఉన్నాయి. చాయిస్ ఏమీ లేదు. 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి జవాబు పత్రంలో. ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున మొత్తం 8 మార్కులు కేవలం అపరిచిత గద్యానికి కేటాయించడం జరిగింది. మరొకటి లేదా అంటూ ఇంకొక గద్యం ఉంది. 2 గద్యాలలో ఏదో ఒక్కటే ఎంచుకోవాలి. గద్యం కింద మనకు 4 ప్రశ్నలు సాధారణంగా అందులో ఇందులో ఒకలాగానే ఉంటాయి. ఏదో ఒక గద్యానికి సమాధానం రాయాల్సి ఉంటుంది విద్యార్థులు. ఇక సెక్షన్ బి విభాగము ఏ. విభాగము ఏలో కింది విషయం చదివి అర్థం చేసుకుని లేఖ రాయండి. ఇక్కడ మధ్యలో మళ్ళీ లేఖ అనేది ఇవ్వడం జరిగింది. లేఖ తప్పనిసరిగా రాయాల్సింది 4 మార్కులు. తర్వాత కింది ప్రక్రియలలో ఒకదానికి జవాబు రాయమని ఒక దినచర్య ఇచ్చారు, డైరీ రైటింగ్ 4 మార్కులు, లేదా వార్తా రచన ఇచ్చారు. రెండిట్లో ఏదో ఒక్కదానికే సమాధానం రాయాల్సి ఉంటుంది 4 మార్కులకు. ఇక సెక్షన్ సి చూసినట్లయితే సెక్షన్ సి మొత్తము కూడా వ్యాకరణానికి సంబంధించినది. మనం ఇంతకు ముందు చూసినట్టుగా 4 విభాగాలుగా ఈ వ్యాకరణం విభజించబడి ఉంటుంది. మొదటిది సంధి. సంధికి సంబంధించిన 4 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్లోనే ఉంటాయి. వీటికి సమాధానాలు ఎంచుకొని సమాధాన పత్రంలో రాయాలి. 4 సంధి ప్రశ్నలు. తర్వాత ఛందస్సుకు సంబంధించినవి 4 ప్రశ్నలు. 4 ప్రశ్నలు సమాధానాలు ఎంచుకొని రాయాలి. తర్వాతది సమాసాలకు చెందినవి, సమాసాల ప్రశ్నలు 4. ఆ తర్వాత అలంకారాలకు చెందినవి 4 ప్రశ్నలు. 4 ప్రశ్నలు 4 మార్కులు. ఆ తర్వాత 8వ ప్రశ్న. ఇది భాషాంశాలకు చెందినవి, పర్యాయ పదాలు గుర్తించి రాయాలి. ఇవి కూడా మల్టిపుల్ చాయిస్లోనే ఉంటాయి, కానీ 2 ప్రశ్నలు మాత్రమే. పర్యాయ పదాలు 2 ప్రశ్నలే వస్తాయి. ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున మొత్తంగా 4 మార్కులు. కాబట్టి 2 ప్రశ్నలు ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత అది జాతీయాలు. ఇదంతా
భాషాంశాలకు చెందినవి, అంటే పదజాలానికి చెందిన విషయాలు కాబట్టి జాతీయాలు. ఇక్కడ కూడా రెండే ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్లో, ఒక్కదానికి 2 మార్కుల చొప్పున 4. తర్వాతది సామెత, సామెతలకు చెందినటువంటి ప్రశ్న. ఇవి కూడా మరలా 2 ప్రశ్నలు 2 మార్కుల చొప్పున మొత్తంగా 4 మార్కులు కేటాయించారు. తర్వాతది ప్రక్రియలు, భాషాంశాలలో ఇది 4వ అంశం. ప్రక్రియలు, ప్రక్రియలలో మాత్రం 2 ప్రశ్నలు, ఒక్కదానికి 1 మార్కు చొప్పున. ఇక్కడ ఉదాహరణకు లక్ష్య సిద్ధి పాఠం ఏ ప్రక్రియ అని అడిగాడు. ఎవరి భాష వారికి వినసొంపు ఏ ప్రక్రియ. ఇలా సులభంగా ఆ ప్రక్రియ ఏంటి, లేదా ప్రక్రియ ఇచ్చి ఈ ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఏది అని కూడా అడిగే అవకాశం ఉంది. తరువాతి ప్రశ్న, ఇది పరిచిత గద్యాంశం. పరిచిత, మనకు గద్య పాఠ్యాంశాలు మొత్తంగా 3 ఉన్నాయి. ఎవరి భాష వాళ్లకు వినసొంపు, లక్ష్య సిద్ధి, గోల్కొండ పట్టణం. ఈ పాఠ్యాంశాలలో ఉన్నటువంటి విషయాలను మనకు పరిచిత గద్యాంశముగా ఇవ్వచ్చు. మనకిక్కడ ఇచ్చినటువంటి పరిచిత గద్యము ఇది లక్ష్య సిద్ధికి చెందినటువంటిది కాబట్టి ఆ 3 పాఠ్యాంశాలలో నుంచే ఎక్కడో ఒక చోటు నుండి మనకు గద్యం వస్తుంది. ఇందులో కూడా 4 ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కొక్క దానికి 1 మార్కు చొప్పున మనకి 4 మార్కులు. ఇందులో కూడా మళ్ళీ లేదా అంటూ పరిచిత పద్యమును కూడా ఇచ్చారు. పరిచిత పద్యము మనకు పద్య పాఠ్యాంశాలు మొత్తంగా 4. దానశీలము, అలాగే నగర గీతము, శతక మధురిమ, భిక్ష. ఈ 4 పాఠ్యాంశాల నుండి ఏదైనా ఒక పద్యాన్ని ఇచ్చి కింద ఈ విధంగా ప్రశ్నలను అడగొచ్చు. ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్కు చొప్పున మొత్తం 4 ప్రశ్నలు 4 మార్కులు. మనకి ఇక్కడ పద్యానికి మకుటం ఏది అని అడిగాడు. పద్యంలోని మకుటం ఏది అని అడిగాడు. శతక పద్యం కాబట్టి మకుటం అడిగాడు. అలాగే మరొకటి సత్యోక్తిని విడదీస్తే, కాబట్టి ఇందులోంచి ఒక అర్థం అడగడం కానీ వ్యాకరణానికి చెందిన విషయాలు కూడా వీరు అడిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక సెక్షన్ డి, సెక్షన్ డి మొత్తము కూడా సబ్జెక్టివ్, రాయాల్సినటువంటి విషయాలు. ఇంతవరకు వచ్చినవన్నీ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు రాయాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. మొదటిది సంగ్రహంగా రాసే ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున 2 ప్రశ్నలు రాయాలి, 2 మార్కులు ఒక్కొక్క దానికి. మొత్తం మనకి ఇక్కడ 4 ప్రశ్నలు ఇచ్చారు. మొదటి బిట్ గమనించినట్లయితే ఇవన్నీ కూడా పద్య పాఠ్యాంశాల నుంచి వచ్చినవి. నగర గీతము, శతక మధురిమ, హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు, దానశీలము, అలాగే మరొకటి శతక మధురిమ. అందులోంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా పద్య పాఠ్యాంశాలు. తర్వాత ఇది కూడా సంగ్రహంగా రాయాల్సింది 2 మార్కుల ప్రశ్నలే, కానీ ఇవి గద్య పాఠ్యాంశాల నుంచి ఇచ్చారు. అక్కడ 4 ఇచ్చి 2 రాయమన్నారు, కానీ ఇక్కడ 3 ఇచ్చాడు, 2 రాయమంటున్నాడు. 2 రాయాలి, ఒక్కొక్క దానికి 2 మార్కులు. ఒకటి లక్ష్య సిద్ధి నుంచి, గోల్కొండ పట్టణము నుంచి, ఎవరి భాష వాళ్లకు వినసొంపు. 3 పాఠ్యాంశాలు కదా గద్య పాఠ్యాంశాలు, కాబట్టి 3 ప్రశ్నలు ఇచ్చాడు. పద్య పాఠ్యాంశాలు 4 కాబట్టి 4 ప్రశ్నలు ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ఇది విపులంగా రాసే ప్రశ్న. దీనికి 4 మార్కులు ఇచ్చారు. ఒక్క ప్రశ్న రాయాలి అంతే. 2 ఇచ్చారు ప్రశ్నలు, ఒకదానికి సమాధానము. ఇది తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు, ఎవరి భాష వాళ్లకు వినసొంపు. అలాగే లక్ష్య సిద్ధి, అంటే ఇవి గద్య పాఠ్యాంశానికి చెందిన ప్రశ్నలు. తర్వాతది పద్య పాఠ్యాంశానికి చెందిన ప్రశ్నలు. ఇక్కడ కూడా 1 రాయాలి, 4 మార్కుల చొప్పున కేటాయించారు. శతక పద్యాలు, శతక మధురిమ నుంచి 1 ప్రశ్న, సిరిమూట గట్టుకొని పోవంజాలిది, దానశీలము నుండి మరొక ప్రశ్న ఇచ్చారు. రెండిట్లోంచి ఒక్కదానికి సమాధానం 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. తర్వాతది ప్రతిపదార్థాలు. ప్రశ్నాపత్రంలో మనకి అతి ఎక్కువ మార్కులు ఉన్నటువంటి బిట్ ఇదే. 1 ప్రశ్నకి ఇది 6 మార్కుల చొప్పున కేటాయించారు. ఇందులో 2 పద్యాలు ఇవ్వడం జరుగుతుంది. 2 పద్యాల నుండి 1 పద్యానికి ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఊరూరన్ జనులెల్ల భిక్షమిడలో,
శ్రీకాళహస్తీశ్వర శతకం, శతక మధురిమ నుంచి ఒకటి ఇచ్చారు. వేద పురాణ శాస్త్ర ఇది భిక్ష పాఠ్యభాగం నుంచి ఇచ్చారు. కాబట్టి పద్య పాఠ్యాంశాలు మనకి మొత్తంగా 4 ఉన్న పద్యాలు కలిగినది కేవలం 3. 1 దానశీలము, 2 శతక మధురిమ, 3 భిక్ష. ఈ 3 పాఠ్యాంశాలలోనే మనకి చుక్క గుర్తు ఉన్న పద్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ చుక్క గుర్తున్న పద్యాలు మాత్రమే మనకు ప్రతిపదార్థాలుగా అడుగుతారు. ఆ 3 పాఠ్యాంశాలలో ఉన్నటువంటి చుక్క గుర్తు పద్యాలు నేర్చుకుంటే సరిపోతుంది. 3 పాఠ్యాంశాలు ఉన్నాయి కాబట్టి మనకి ఈ 3 పాఠ్యాంశాలలో తప్పకుండా ఒక పద్యం ఒక పాఠ్యాంశం నుంచి, మరొక పద్యం మరొక పాఠ్యాంశం నుంచి దాదాపుగా ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అలాగే పాత ప్రశ్న పత్రాలలో కూడా ఒక్కొక్క అంశం గురించి అన్ని ప్రశ్న పత్రాలలో మనకు ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి అనేది మనం తర్వాతి వీడియోలలో చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. తర్వాత చివరి అంశము ఉపవాచక ప్రశ్నలు. ఇందులో 2ంటికి విపులంగా రాయాలి. విపులంగా అన్నాడంటే 4 మార్కుల చొప్పున 2 రాయాల్సి ఉంటుంది. మొత్తంగా మనకు 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1 వాలి సుగ్రీవుల విరోధం ఇచ్చారు, 2 సీతారాముల కళ్యాణం, సీతాన్వేషణ, అలాగే లంకను చేరిన వృత్తాంతం. వాలి సుగ్రీవుల విరోధం ఇది కిష్కింధకాండకు చెందింది. కళ్యాణ వృత్తాంతం బాలకాండ, సీతాన్వేషణ సుందరాకాండ, లంకను చేరిన వృత్తాంతము వానర సైన్యంతో అన్నాడు కాబట్టి యుద్ధకాండ. మొత్తంగా మనకి 6 కాండలు ఉన్నాయి. అందులోంచి మనకు ఒక్కొక్క కాండ నుంచి దాదాపు ఒక్కొక్క ప్రశ్న అట్లా మనకు అడిగే అవకాశం ఉంది. కాబట్టి 6 కాండలలో ఎందులోంచైనా రావచ్చు. మనకు సగానికి సగం చాయిస్ అయితే ఉంది. 4 ప్రశ్నలు, అందులో 2 ప్రశ్నలకే మనం సమాధానం అనేది రాయాల్సి ఉంటుంది. ఇది శాంపుల్ క్వశ్చన్ పేపర్ సిబిఎస్ఈ వారు నూతనంగా విడుదల చేసినటువంటిది. ఇక దీనికి మార్కింగ్ స్కీమ్ కనుక గమనించినట్లయితే ఇది తెలుగు తెలంగాణ 089 కోడ్ 2023-24 మార్కింగ్ స్కీమ్. ఇది మొత్తంగా మనకి 80 మార్కులకు మార్కింగ్ స్కీమ్. ఇక్కడ 2 మార్కులు సమాధానాలు ఇవ్వడం జరిగింది, లేదా 2 గద్యాలకు సమాధానాలు. ఇక్కడ వారు సరైన సమాధానం రాస్తే మనం ఇక్కడ మార్కులు కట్ చేయడానికి ఏమీ లేదు, పూర్తిగా 2 మార్కులు కేటాయించాల్సిందే. విభాగము బి విభాగము 2వ విభాగంలో లేఖ రాయమన్నాడు. లేఖకు ఎలా మార్కులు కేటాయిస్తారో ఇచ్చారు. అరమార్కు తేదీ స్థలము రాసినందుకు, అంటే దీనికి మనకు అరమార్క్ అనేది కేటాయిస్తారు. అలాగే ఇక్కడ సంబోధన రాసినందుకు మరొక అరమార్క్ అనేది కేటాయిస్తారు. తర్వాత అంశానికి 2 మార్కులు, ఇక్కడ రాసిన విషయం మొత్తానికి కూడా 2 మార్కులు. చివరగా ఇక్కడ ఇట్లు రాసినందుకు ఒక అరమార్కు, చిరునామా రాసినందుకు అరమార్కు. ఈ విధంగా మొత్తం 4 మార్కులను కేటాయించే విధానము. ఒకవేళ ఇక్కడ అక్షర దోషాలు కనుక ఉన్నట్టయితే అరమార్క్ అనేది తగ్గించవచ్చు. విషయం పూర్తిగా లేకపోతే 1 మార్కును తగ్గించవచ్చు. ఇక ప్రక్రియలు ఇచ్చారు. దినచర్యలో ఇక్కడ తేదీ రాస్తే అరమార్కు చొప్పున, సమయం రాస్తే మరొక అరమార్కు, ఇక్కడ 1 మార్క్ అనేది కేటాయిస్తాం. ఇక పూర్తి విషయానికి 3 మార్కులు కేటాయించవచ్చు. ఇక్కడ అక్షర దోషాలు ఉంటే ఇక్కడ అరమార్కు కానీ, ఎక్కువ అక్షర దోషాలు 1 మార్కు కానీ తగ్గించవచ్చు. వార్తా రచనలో కూడా మనకి ఇక్కడ ప్రాంతము మరియు తేదీ, ఊరు పేరు, తేదీ రాసినందుకు 1 అరమార్క్ అంటున్నాడు. ఈ వార్తా రచన కాబట్టి దీనికి తప్పకుండా ఒక శీర్షిక ఉంటుంది. శీర్షిక అందంగా ఉన్నందుకు దీనికి 1 అరమార్కు. కాబట్టి శీర్షిక రాసినందుకు అరమార్కు, ప్రాంతము తేదీ రాసినందుకు అరమార్కు, అలా కేటాయించి ఇక విషయం మొత్తానికి మళ్ళా 3 మార్కులు కేటాయించాలి. ఇది పూర్తిగా కూడా వార్తా రచన ప్రథమ పురుషలో రాసినట్లుగా ఉంటుంది. అంటే మనం వేరే వాళ్ళకు చెబుతున్నట్లుగా ఉండే విషయం. మరి ఇక్కడ దినచర్యలో ఉత్తమ పురుషలో రాసే విషయం. కాబట్టి ఉత్తమ పురుషలో ఉండాలి. పూర్తిగా కూడా అది కూడా గమనించవలసి ఉంటుంది. అక్షర దోషాలకు అరమార్కు, ఎక్కువగా ఉంటే 1 మార్కు తగ్గించే అవకాశం ఉంది. ఇక సెక్షన్ సి విభాగము ఈ సంధి కార్యాలకు చెందిన ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు.
ఛందస్సుకు సంబంధించినవి. ఇక్కడ ఒక దోషం కూడా ఇవ్వడం జరిగింది. ఇది శత్రువు వలె వచ్చేది కాదు, మిత్రుడి వలె వచ్చేది. ఛందస్సు ప్రశ్నలు, సమాసాలు, అలంకారాలకు చెందిన ప్రశ్నలు, పర్యాయ పదాలు, జాతీయాలు 2 మార్కుల చొప్పునేవి, సామెతల ప్రశ్న, ప్రక్రియలు, పరిచిత గద్యము, పరిచిత పద్యము, ప్రశ్న జవాబులు 2 మార్కుల ప్రశ్నలు. అంటే ఇక్కడ కేవలం పాయింట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ విషయాలు అందులో కనిపిస్తే చాలు పూర్తి మార్కులు ఇవ్వవచ్చు అని. అక్షర దోషాలు ఉంటే అర మార్కు తగ్గించవచ్చు. ఇక్కడ కేవలం పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ 2 పాయింట్సే, ఒక 3 పాయింట్స్ ఇచ్చారు. అంటే ఇలాంటి విషయాలు అందులో ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో. అలాగే ఇవి కూడా సంగ్రహంగా రాసే ప్రశ్నలు, ముఖ్యమైన విషయాలు, ఏ విషయాలు అందులో ఉంటే మనం పూర్తి మార్కులు కేటాయించవచ్చు అనే విషయాలు ఇచ్చారు. విపులంగా రాయాల్సినవి శతక పద్యాలది, సిరి మూట కట్టుకొని. ఇక్కడ ప్రతిపదార్థము, ప్రతి పదంలో కూడా అన్ని విడదీసిన పదాలు కనిపిస్తున్నాయి. తప్పకుండా ఇలా విడదీసి రాయాల్సి ఉంటుంది. విడదీసినందుకే మనం 1 మార్కు కేటాయిస్తాం. 2 ప్రతిపదార్థాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉపవాచక ప్రశ్నలు, విపులంగా రాయాల్సినటువంటి సమాధానాలు. కాబట్టి ఇక్కడ మార్కింగ్ స్కీమ్ ఏ విధంగా ఉందో దీన్ని బట్టి ఆ శాంపిల్ క్వశ్చన్ పేపర్ని ఒకసారి బాగా విద్యార్థులు గమనించాల్సి ఉంటుంది. అలాగే పాత పేపర్లు కూడా, పాత పేపర్లు ఏ విధంగా చూడొచ్చు అనే విషయం పైన కూడా నేను ఇంతకుముందు వీడియో చేశాను. దీని డిస్క్రిప్షన్లో కూడా మీకు గూగుల్ డ్రైవ్ లింక్ అనేది నేను పొందుపరుస్తాను. ఆ డ్రైవ్ లింక్ పైన మీరు ఓపెన్ చేసినట్లయితే అది మీకు సిబిఎస్ఈకి సంబంధించినటువంటి మెటీరియల్, అలాగే పాత మోడల్ పేపర్లు అన్నీ కూడా అందులో నేను పొందుపరిచాను. మార్కింగ్ స్కీమ్ కూడా ఉంటుంది, వాటి కీ కూడా మీకు కనిపిస్తుంది. తర్వాతి వీడియోలో మనం పాత పేపర్లలో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని, ఉదాహరణకి పరిచిత, అపరిచిత గద్యాలు ఉన్నాయి. అపరిచిత గద్యాలు ఎన్ని రకాలుగా వచ్చాయి మనకు, వాటి ప్రశ్నలు ఏ విధంగా అడిగారు. కాబట్టి పాత పేపర్లన్నీ కూడా మనం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఆ తర్వాత వీడియోలో 2వ విషయం లేఖ, వార్తా రచన, దినచర్య, ఇవి ఏ విధంగా అడిగారు, ఎన్ని రకాలుగా వారు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అలా ఒక్కొక్క అంశాల వారీగా మనం పాత పేపర్లలో ఉన్న విషయాలన్నిటిని చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. సంధులు ఉన్నాయి. ఉదాహరణకి సంధులు తీసుకుంటే సంధుల నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు వారు అడిగారు, ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలు ఒక్కొక్క అంశాల వారీగా మనం తర్వాతి వీడియోలో వరుసగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సిబిఎస్ఈ బోర్డు పరీక్ష జరిగేంత వరకు మనం వరుసగా అన్ని అంశాలు చర్చించుకుందాం. మీరు ప్రతిరోజు ఈ వీడియోలు మీరు చూసినట్లయితే మంచి మార్కులతో ఈ తెలుగు సబ్జెక్టులో మీరు మంచి మార్కులు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.